ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ ఏర్పాటును నిరసిస్తూ జనగామ జిల్లా పాలకుర్తి మండలం ధర్పల్లి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలాభిషేకం చేశారు. తెలంగాణకు బతుకమ్మ ఒక పెద్ద పండుగని, అలాంటి బతుకమ్మను తెలంగాణ తల్లి విగ్రహంలో తీసేస్తామని ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. తెలంగాణ విగ్రహం గురించి మీకు ఏం తెలుసు అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఎంత ద్రోహం చేశాడంటే తెలంగాణ ద్రోహి మొదలే. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మేము చంద్రబాబు గారిని లెటర్ ఇవ్వాలి తెలంగాణకు అనుకూలంగా అంటే 15 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు బెదిరించి మేము లెటర్ తీసుకొచ్చాం. మాతోటి రేవంత్ రెడ్డి లేడప్పుడు. ఆయన తెలంగాణకు మొదటి నుంచి కూడా వ్యతిరేకి. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ తోటి కాల్చే ప్రయత్నం కూడా చేశాడు సిద్దిపేట దగ్గర. తెలంగాణ కోసం ఏమన్నా పోరాటం చేసింది ఒక్కటి సాక్ష్యం చూపెట్టు. మహారాష్ట్రలో బాబ్రీ కోసం మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని పోలీసులు కొట్టి జైలు వేస్తుంటే తప్పించుకొని ఫరారై వచ్చినాను. తెలంగాణ కోసం ఎక్కడన్నా అరెస్ట్ అయినవా? తెలంగాణ కోసం ఏదైనా ఉద్యమం చేసినవా? ఈ శ్రీకాంతాచారి గారు చనిపోయినప్పుడు కానీ నువ్వు పలకరించడానికి వచ్చినవా? ఎక్కడికి రాని వాడి తెలంగాణ విగ్రహం గురించి నీకేమక్క? నీ బొందా ఆ తెలంగాణ విగ్రహం పెట్టింది ఏం విగ్రహం? అది కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుతో పెట్టింది. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులు రూపకల్పన చేసి పెట్టారు. తెలంగాణ అంటే బతుకమ్మ, తెలంగాణ అంటే దేవత విగ్రహం. అంటే తెలంగాణ తల్లి మీద ఎట్టుండాలి, ఒక దేవత తిరిగి ఉండాలని ఆ రోజు రూపకల్పన చేశారు. తెలంగాణ అంటేనే దేశమంతా ప్రపంచాలంతా కూడా తెలంగాణ అంటేనే బతుకమ్మ. ఆ పండుగను గుర్తుంచుకునే రూపంగా పెట్టేది. బతుకమ్మని తీసేసినాం, మీ కాంగ్రెస్ పార్టీ చేయబోతున్నాం. నేను ఒకటే అంటున్నా, ఇంత ద్రోహి నీకు. మళ్ళా ప్రజలను మోసం చేశావు, ఇలా తెలంగాణ సంస్కృతిని మోసం చేస్తున్నావు. ఎన్ని వాగ్దానాలు చేసినావా? మహబూబాబాద్ జిల్లా డోర్నకల్